ఈ రోజు మేము ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ తో వచ్చేసామన్నమాట. తినొచ్చి స్వప్న. సో వీళ్ళు నిన్న అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. ఎలాగో ఇద్దరం కలిసాం కదా అనేసి గేమ్ ప్లాన్ చేసామన్నమాట. గేమ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని బాల్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగే ఇక్కడ వచ్చేసి డిస్కో గ్లాస్ కనిపిస్తుంది. ఇలా కొద్ది డిస్టెన్స్ లో పెట్టేసి ఇలా 1 స్టెప్ తో అందులో పడేయాలి. 1 by 1 ఆడతాము. ఎవరు ఎక్కువ అందులో వేస్తారో వాళ్ళు విన్ అన్నమాట. సో చాలా బాగుంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఫస్ట్ నన్నే ఆడమంటుంది. ఫస్ట్ నేను ఆడేస్తాను, తర్వాత టీన ఆడుతుంది. ఓకేనా? చూసేయండి ఎన్ని వేస్తానో ఏమో మరి. ఓకే, స్టార్ట్ చేసేస్తున్నాను. అబ్బా 2 స్టెప్స్ అయింది కదా, అది కౌంట్ లోకి రాదనుకుంటా. ఎస్, ఇది కౌంట్ లోకి రాదనుకుంటా, ఎందుకంటే మన ఓకే ఇందులో ఓన్లీ 3 బాల్సే. ఓకే, ఇప్పుడు స్వప్న ఛాన్స్. సో తిని ఎన్ని వేస్తుందో చూసేద్దాము. ఆల్ ది బెస్ట్ స్వప్న, బాగా వేయు నాకంటే ఎక్కువ. ఓకే, సో విన్నర్ వచ్చేసి తినే, నాకు 2నే పడ్డాయి. సో 3 పడింది ఇక్కడ. ఓకే, నాకు కూడా 3 పడ్డాయి, మర్చిపోయాను. సో ఇద్దరికి టై అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 3 తీసుకుంటాము. సో ఇందులో ఎన్ని పడతాయో చూసి విన్నర్స్ ని సెలెక్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ నేను మళ్ళీ వేస్తాను ఈ 3 బాల్స్ లో. సో నాకైతే ఏం పర్లేదు. సో ఇప్పుడు స్వప్న ఛాన్స్. ఆడేసి అయితే విన్నర్ విన్నర్. బాగుంది మళ్ళీ ఇక్కడ. సో ఇప్పుడు అసలు విన్నర్ ని ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు మరి. ఓకే, చూసారు కదా, ఇద్దరికి ఏమి పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2 బాల్స్ వేస్తాము. సో ఈసారన్నా ఫైనల్ అవుతుందో లేదో చూసేద్దాము. ఓకే, మళ్ళీ ఫస్ట్ నేను ఆడేస్తాను. ఓకే, నాకైతే 1 బాల్ వచ్చేసింది. ఇప్పుడు స్వప్న ఛాన్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ టై అయిపోయింది. ఈసారి 1 బాల్ వేస్తాము. ఓకే, ఈసారన్నా చూద్దాం ఎవరు వస్తారో. ఓకే, ఏంటి ఇలా జరుగుతుంది? ఓకే, నెక్స్ట్ స్వప్న. నో, సో విన్నర్ అనేది లేదు. మరి ఏం చేద్దాం? మళ్ళీ 3 మళ్ళీ ఒకసారి ఆడేస్తాము. ఈసారి చిన్న బాల్స్ తో ఆడేస్తాము. 3 తీసుకొని. ఓకేనా? ఏంటో ఇలా అవుతుంది మరి ఈసారి గేమ్ వచ్చేసి. ఓకే, మళ్ళీ ఫస్ట్ నేను ఆడేస్తాను. ఓకే, నో. ఓకే, 1 బాల్ వచ్చింది. సో ఈసారి స్వప్న కన్నా 2 అన్నా 3 అన్నా రావాలి. నో. ఓకే, ఇప్పుడు విన్నర్ వచ్చేసి అన్నమాట. థ్యాంక్ యూ. చూసారు కదా ఎన్ని రౌండ్స్ మీద వచ్చింది గేమ్. వచ్చేసి చాలా ఫన్నీగా ఉంది కదా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఎలా ఉంది అనేసి కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ గేమ్ అయితే చాలా ఫన్నీగా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ గేమ్ వచ్చేసి కార్డ్స్ అండి. ఇవి అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో మనం చిన్నప్పుడు వచ్చేసి ఇవి కార్డ్స్ తో ఏం చేసేదంటే
ఇలా ఇల్లు పేర్చడం అనేసి అంటాం కదా, ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ కడుతూ ఉంటాం కదా, సో అదే ఆడుతున్నాము. ఫస్ట్ లైన్ వచ్చేసి ఇలాంటివి 4 ఉండాలి కంటిన్యూగా, అలాగే పైన 3, 2, 1 ఇలా పేర్వాలన్నమాట. సో చూసేద్దాము. ఇది కూడా చాలా కష్టం అండి, ఇలా పేర్చడం అయితే మేము ఫస్ట్ ప్రాక్టీస్ చేసాము, సో అస్సలు వీలవ్వలేదు. మరి ఎలా అవుతుందో చూద్దాము. చేస్తాము. పైన 1 వచ్చేంత వరకు పేర్వాలన్నమాట. మధ్య మధ్యలో పడిపోతూ ఉంటాయి కదా, ఇందులో టైం లిమిట్ అనేది ఏం లేదు. సో ఎవరైతే ఇలా ఇల్లు పేరుస్తారో వాళ్ళు విన్నర్ అన్నమాట. ఓకేనా, ట్రై చేద్దాం మరి ఎవరు చేస్తారనేసి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. స్టార్ట్. నాకైతే కష్టం. చిన్నప్పుడు ఆయన ఒకటి పెట్టి చూసారా తను 3 పెట్టేసింది అప్పుడే. ఓ మై గాడ్. ఓకే మళ్ళీ ట్రై చేద్దాం. నాకు అర్థమైపోయింది, నేనైతే ఇల్లు కట్టను, మట్టితో కట్టినా ఇలాంటి వాటితో ఎప్పుడు కట్టలేదు, అందుకే ఎక్స్పీరియన్స్ లేదన్నమాట. మొత్తానికి వచ్చాయి. అయితే అర్థమైపోయింది ఇక్కడ నాకు. లేదు నాది లాస్ట్ లో పోయింది అనుకో, నువ్వే ఫస్ట్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా చేస్తుందో తను, చాలా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. సూపర్ కదా. అమ్మయ్య, నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది ఇప్పుడు. అబ్బా, ఇప్పుడు కూల్ గా పెట్టేసేవచ్చు కదా. మనం చేసేటప్పుడు పక్క వాళ్ళు అలా పడిపోతే సూపర్ ఉంటుంది కదా, ఆ ఎంజాయ్ వేరు. మనం గెలవద్దు, పక్కన గెలవద్దు. అమ్మా, ఓకే ఉంటే అంటారా. ఓకే, వీటి మీద అయితే ఇంకా చాలా కష్టం. ట్రై చేద్దాం. మనం చూస్తుంటే ఈజీ అనుకుంటాము, బట్ ఇలా చేయడం చాలా అంటే చాలా కష్టం. అమ్మ తన ఆల్రెడీ వచ్చేసింది, ఆల్రెడీ షోయింగ్ వస్తుంది పెడుతుంటే. అయిపోతుంది అనుకున్నా. నాకు ఓకే నచ్చిస్తుంది, నేను పెట్టలేను. అయితే ఇంకొకటి ఉందా, చూద్దాం. సూపర్ అంటే సూపర్ గేమ్ అండి ఇదైతే. అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడంటే చాలా కష్టము. 4 వద్దు, ఈసారి 3 పెడతాం ఫస్ట్. ఓకేనా, ఏంటి నాకుంటే ఉంటారు. ఓకే, వీటికి ఏం సపోర్ట్ లేకుండా ఇలా నిల్చోపెట్టడం చాలా కష్టం కదా ఫ్రెండ్స్. అమ్మా, ఓకే నేను కూడా వస్తుందా లేదో చూద్దాము. ఉండని. సో విన్నర్ అయితే తానే, బట్ నాది కూడా అవుతుందా. కడతా నా ఇల్లు, కడతా. సో నా ఇల్లు వచ్చేసి ఇలా కూలిపోయిందండి, ఏం చేద్దాం. ఓకే, మొత్తానికి ఉండని
ఓకే, విన్నర్ వచ్చేసి గేమ్ లో స్వప్న అండి. కంగ్రాచులేషన్. సో భలే కట్టింది కదా. సో అమ్మో చాలా కష్టం ఇది కట్టడం అయితే. ఎన్నిసార్లు పడిపోయినాయి చూసారు కదా మీరు కూడా. ఓకే, ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? గేమ్స్ రెండు బాగున్నాయి కదా. సో ఓకేనా, కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఈ గేమ్స్ తో, చాలా బాగా అనిపించింది. ఓకే, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్. చాలా మందికి అట్లా బ్రేక్ చేసి ఎలా అవుతుందో చూద్దాము. సో ఇద్దరం ఓకే, ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేస్తాము. ఓకేనా, ఆఫ్ చేసి ఎన్ని పడతాయో సో తెలుసుకోవాలి. 3 పడింది ఇక్కడ.